అయితే దీనిలో ఏంటంటే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే పైసలు, బంగారము, వెండి, ధనము, ధాన్యము కాదు, మాట కావాలి. మాటను బట్టి మనం నడుచుకునే విధానం బట్టి మనం భక్తి మార్గంలోకి వెళ్ళచ్చు. ఈ మానవుడైనా కానీ మంచి మాటతోని 10 రూపాయలు ఇచ్చేవాడు కూడా మంచి మాట మాట్లాడి మంచి మాట మాట్లాడడానికి ఆగుతాడు. సుగుబురు దుంకులను అనుకో ఎవరు ఆగరు. ఏంటంటే మనిషి మాట ఉండాలి, మంచితనం ఉండాలి. రేపు ఏం తీసుకురాలేవు, ఏం తీసుకెళ్ళావు కూడా. కోట్లు సంపాదించినా ఏం తీసుకురాలేవు, కోట్లు సంపాదించినా ఏం తీసుకురాలేవు. ఏంటంటే నువ్వు ఎంత సంపాదించినా తీసుకెళ్ళలేవు, ఎంత సంపాదించకుండా తీసుకెళ్ళలేవు. ఒక మంచి పేరు ఉండాలి మనిషికి. బంగారము, ఎండి, ఇంట్లో చూస్తే వాడు ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళు చూసినావా బిల్డింగ్ కట్టుకోరు, పక్కింటి వాళ్ళు చూసినావా జాబ్ ఉన్నారు, నువ్వెందుకు ఏం సంపాదిస్తలేవు. వాడిని సోమతున్నంత వరకు వాడు చేస్తున్నాడు. వాడిని ఏం చేయమంటారు? ఎంత చేసినా వానికి దేవుడు ఇయ్యనప్పుడు వాడు ఏం చేయలేడు. ఏం చేయలేడు. అందుకని ఎదురుడు సంపాదిస్తుందని చెప్పి నువ్వు ఇంట్లో బాధపడి ఎదుటిని బాధ పెట్టకు. అర్థమైందా? లేడీస్ కూడా చాలామంది ఉన్నారు, మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఎదుటివాడు సంపాదిస్తుంది కానీ ఆశపడకు, వాడి సొమ్ముకు ఆశపడకు. అర్థమైందా? నీ రాతలు ఏముందో అది జరిగింది. నీకు ఎప్పుడేమి ఇంకన్నో ఇంకద్దు అనేది నువ్వు పైన రాత రాసుకొని వచ్చినవి. నువ్వు కష్టపడాలా, సుఖపడాలా అనేది దానికి ఒక టైం ఉంటుంది. దానికి ఆ టైంలోనే ఉంటుంది. దానికి నువ్వేం చేయాలనో ఏం చేయకూడదు అనేది మనం తల్లి గర్భం మీకు కష్టపడు ఆడపిల్ల పుడతామా మగపిల్ల పుడతామా మనకు తెలుసమ్మా. బయటకు వచ్చిన తర్వాతనే కదా మనం ఆడపిల్లనా మగపిల్లనా అనేది తెలిసింది. ఇది కూడా అంతే. నువ్వు చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నీకు భగవంతుడు ఏమున్నా కలిగిపోతాడా? ఆ కష్టం చూడలేక ఎండనో నీ పిల్లలతోనో నీ కోడలతోనో అదృష్టం దేనికో దాంట్లో వచ్చుంటుంది. అంతేగాని ఎదుటివాడు సంపాదించిండు, వీడు సంపాదించిండు, వాడు సంపాదించిండు అనే ఆశలు మనము వాళ్ళ గురించి ఆశించవలసిన అవసరం లేదు. నీ క్రమశిక్షణగా నువ్వు భగవంతుని తెలుసుకుంటా, నీ భగవంతుడు నీ ఎమ్మని, పక్కన భగవంతుడు పక్కన ఎమ్మని, ఎవరి భగవంతుడు వానెమ్మని, నువ్వు చేసుకుంటే నువ్వు ముందుకు వెళ్ళిపో. అర్థమైందా? 10 మంది ఒక జాగా పని చేస్తుంటారు, ఎవరి అదృష్టం ఎవరు ఉంటుంది. ఏదైనా పని చేస్తుంటప్పుడు ఇంకో ఓ 10 రూపాయలు 20 రూపాయలు దొరుకుతాయి. కానీ అది వాన అదృష్టం అనుకోవాలి. మన దొరకలేమంటే అది మన అదృష్టం లేదు. అక్కడ అది తినే బాకి మనకు లేదు. అది ఆలోచిస్తే మనకు లేదా తినే బాకి, అది వాడికి ఉంది కాబట్టి వాడికి దొరికింది. చాలా లెక్కబడి చూస్తే చాలా పెద్దగా ఉంది. ఏంటంటే చెప్పాలంటే ఇంకా అన్న ఏంటంటే ఇట్లా చెప్తున్నాను మీరు అనుకున్నా పర్లేదు. కూర్చున్న జాగల్ని విధి ప్రభావం, లక్ష్మీదేవత వానికి అదృష్టం బాగుంటే ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. మరి ఏం చేస్తావు? కష్టపడి రెక్కలని ముక్కలు చేసుకొని ఇంట్లో గడవక, వానికి అలవాటు ఉన్నది కొంచెం తాగలేక, ఇంట్లో గడవలేక, బియ్యం తేలేని పరిస్థితిలో ఉండి కిటమిట్లాడి రేపు పొద్దున ఏదైనా పని చేసిన పైసలు ఇక్కడ తింపుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందిని కూడా చూసిన నేను. చాలామంది ఈ బాధలు పడ్డలు కూడా చాలామంది చూసిన. కానీ మనం ఏం చేయలేము దానికి. లక్ష్మీదేవత ఉన్నోని ఇంట్లోకి వచ్చేసి కూర్చుండి వానికి ధనం ఎంత కావాలని అంత ఇచ్చేస్తుంది. ధనప్రాప్తి అంటే అది మనం చేతిలో ఏం లేదు. ఎవరి అదృష్టం ఎట్లుందో అది ఏం చెప్పలేము మనం. ఒకరి అదృష్టం ఏంటంటే దరిద్రం ఎంబడి పడుతుంది. కొంతమంది లక్ష్మీదేవి ఎంబడి పడుతుంది.
అట్లా ఉంటుందన్నమాట. అద్దన్నోనికేమో ఎంబడబడుతుంటుంది, కావాలనికేమో పరీక్ష చూస్తుంటుంది. అట్లా మనం కూడా అర్థం చేసుకోవాలి. పక్కోని చూసి మొర పెట్టుకుంటే మనకు కలవదు. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని వానికి వచ్చింది కదా నాకు రాలేదు. నీ టైం ఎప్పుడుందో నీకు వచ్చేస్తుంది, నీ టైం ఉన్నప్పుడు నీకు వస్తుంది. ఇప్పుడు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఎటు ఉంటాయో అట్లా ఇవ్వని టైం ఎప్పుడు ఎటు ఉంటుందో మనకు తెలియదు. ఇవ్వని టైం ఏం చెప్పలేము మనం. అర్థమైంది. నెక్స్ట్ మళ్ళీ ఇదే వీడియోను రిపీట్ చేసి మళ్ళీ చాలా పెద్దగా ఉంది ఇది, మనం ముందు తీసుకెళ్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా తప్పులుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్.